ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి, దైవజనులకు, దైవజనురాలకు ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. నా పేరు ఎజికేల్. నేను 2010 నుంచి ఇప్పటివరకు దేవుని యొక్క సేవా పరిచర్యలో ఉన్నాను. తమిళనాడు, మన తెలంగాణ, ఆంధ్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ చాలా రాష్ట్రాల్లో దేవుని యొక్క పరిచర్యలో దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఈ కొద్ది కాలం కోసం నేను తిరిగి ఇక్కడ కొన్ని రోజులు ఇక్కడ మ్యాక్స్ సొసైటీలో ఉంటున్నాను. తిరిగి మళ్ళీ నేను జూన్ తర్వాత దేవుని యొక్క పరిచర్యలోకి నేను వెళ్తాను. యాక్చువల్గా నేను ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగాను, కానీ తర్వాత దేవుడు పిలిచినాక నేను బైబిల్ కాలేజీలో జాయిన్ అయ్యి బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ డివినిటీ చదువుకున్న తర్వాత ఆయన పరిచర్యలో ముందు సాగినను. ఇది ఏమైనా దేవుని కృపను బట్టే మనం అందరం కూడా. ఆమేన్. అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం కూడా ధ్యానించుకోవడానికి కొన్ని మాటలు మనం చూసుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనం నుంచి మనం అందరం కూడా చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనం నుంచి ఎవరైనా చదువుతారా? ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. హల్లెలూయా. ఒక చిన్న సమస్య ఏంటంటే, నేను చాలా సంఘాలలోకి పిలిచినప్పుడు నేను వెళ్ళి అక్కడ వాక్య పరిచర్య చేస్తాను. కొన్నిసార్లు హల్లెలూయా అంటే వాళ్ళకి నచ్చదు. కాబట్టి కొన్నిసార్లు హల్లెలూయా చెప్పాలా వద్దా, ఆమేన్ అనాలా వద్దా అనే పరిస్థితిలో ఉంటుంది. మనం అయితే ఇక్కడ చెప్పొచ్చు కదా, దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే నో ప్రాబ్లం. అయితే ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటుంది. కొన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ హల్లెలూయా మేము అనము, మేము ఈ మాట అన్నామని చాలా ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. అయితే దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ఈరోజు క్రిస్మస్, అందరు కూడా మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ, నేను మర్చిపోయాను చెప్పడము. అయితే ఈరోజు దేవుని ఒక వాక్యంలో కొన్ని అంశాలు మనం ధ్యానించుకుందాం. మీరు అనేక సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నారు. నాకు తెలిసి నాకంటే బాగా మీరు వాక్యంలో సీనియర్. నేను 13 సంవత్సరాల నుంచి, నేను రక్షణ పొందినప్పటి నుంచే నేను సేవలో ఉన్నాను. కాబట్టి దేవుని ఒక వాక్యం ఏదైతే ఏంది, దేవుని కొన్ని మంచి మాటలు మనం ధ్యానించుకున్నాము. ఇక్కడ దూత వచ్చి మరియాతో మాట్లాడుతూ ఏమనంటే, దయాపాత్రురాల నీకు శుభము అని ఇక్కడ మరియాతో మాట్లాడుతూ ఉంది. అయితే ఆ కాలంలో మనం చూస్తే మనకి లోక రక్షకుడుకు వచ్చి సాతాను ఒక తలను చితగొట్టి మనకి రక్షణ కలుగజేసి పరలోక రాజ్యానికి ఒక ద్వారము, ఒక మార్గము ఇయ్యడానికి దేవుడి లోకానికి వచ్చిండు. వచ్చినప్పుడు దేవుడు ఆయన మనుష్య కుమారుడిగా జన్మించాలి కాబట్టి ఆయన ఏదో ఒక మనిషిని ఉపయోగించుకొని ఆయన జన్మించాలా. అయితే ఆ కాలంలో యెషయాలో కూడా మనం చూస్తాం, 7:14 అధ్యాయంలో కూడా కన్యక గర్భం ధరించి కుమారును కనెను అని ఆ మాట మనము చాలా ఇర్మియాలో, యెషయాలో, చాలా పుస్తకాల్లో, గ్రంథాల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే మరియా పుట్టిన కాలంలో పరిస్థితి ఏ విధంగా ఉంది అనంటే, కన్యక గర్భం ధరించి కుమారుని కంటారు అనే విషయము అనేక స్త్రీలకి తెలిసి ఆ యవన బిడ్డలందరూ కూడా వాళ్ళు వివాహం చేసుకోకుండా వాళ్ళు మేము గర్భం ధరించి కుమారుని కంటామని చాలా మంది ఆ సమయంలో వివాహం చేసుకోకుండా ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తే దేవుడు మరియా దగ్గరకు వచ్చి ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు, అమ్మా నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు అని. అప్పటికి మరియాకి ప్రదానం అయిపోయింది. ఇప్పుడు ఈ సమయంలో ఈ మాట విన్న వెంటనే మరి దూత ఏం చెప్తుందంటే, అక్కడ మాట చూస్తే శుభము అని చెప్పి, దయాపాత్రాల నీకు శుభము అని చెప్పి, తర్వాత
ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దూత మరియా, నువ్వు భయపడకుము, దేవుని వల్ల నీవు కృప పొందితివి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అయితే దూత వచ్చి మరియాకి ఏం చెప్పింది అని అక్కడ మనం చూస్తే, నువ్వు కుమారుని కంటవు అని చెప్పినప్పుడు మరియాకి అప్పుడు ప్రదానం అయిపోయింది, ఇప్పుడు వివాహం అయ్యే పరిస్థితిలో ఉంది. కానీ మరియా ఆ సమయంలో ఆమె ఎట్లా ఉందంటే, నేను యోసేపుని వివాహం చేసుకొని నా తల్లిదండ్రులను విడిచిపెట్టి నేను నా భర్త దగ్గరికి వెళ్ళిపోతా, ఇక నాకు ఒక కొత్త జీవితం ఉంటుందని మరియా ఆమె జీవితం గురించి, ఆమె తర్వాత జరిగే వివాహం గురించి ఎంతో ఆతృతతో ఆలోచిస్తూ ఉంది. ఇట్లాంటి పరిస్థితి యోసేపు కూడా, నేను మరియాని వివాహం చేసుకున్న ఆలోచనతో ఆయన కూడా ఉన్నాడు. ఇట్లాంటి సమయంలో దూత వచ్చి మరియా నువ్వు గర్భము ధరిస్తావు అనే మాట విన్నప్పుడు మరియాకి చాలా ఆశ్చర్యం అనిపించింది. దూత కూడా ఏమన్నదంటే, నీకు శుభము అని చెప్పింది అన్నమాట. తర్వాత దేవుని కృప నువ్వు నొందినవు అని ఇక్కడ చెప్పింది అన్నమాట. అయితే దేవుని బిడ్డలారా, ఈ మరియా కానీ గర్భము ధరిస్తే యూదుల ప్రకారము అట్లాంటి వ్యక్తులని, అట్లాంటి స్త్రీలని రాళ్ళ తీసుకొని కొట్టి చంపేయాల. ఆమె గర్భం ధరించినప్పుడు ఈ విషయం కానీ వాళ్ళ బంధుమిత్రులకు కానీ చుట్టాలందరికీ తెలిసిన ఎడల ఎవరు కూడా నమ్మరు, ఆమెని అవమానపరుస్తూ ఉంటారు. ఇప్పుడు ఈమె పరిస్థితి ఎట్లా ఉంది, ఆమె సిచ్యువేషన్ ఎట్లా ఉంది అని అంటే, నాకు ప్రధానం అయిపోయింది, ఇప్పుడు దూత వచ్చి నాతో మాట్లాడింది, ఇప్పుడు ఇది దేవుని వల్ల జరుగుతుందని మరియాకి దూత చెప్పినప్పుడు, ఇప్పుడు మరియా పరిస్థితి ఎట్లా ఉందంటే, నీ చిత్తము జరుగును గాక అన్నప్పుడు నేను కుమారుని కంటను, ఇది పాపమని తెలిసి యూదులందరూ కూడా నన్ను చంపేస్తారు, నా తల్లిదండ్రులకు కానీ నేను బంధుమిత్రులకు కానీ నేను ఏమి చెప్పుకోగలుగుతాను, ఇప్పుడు యోసేపు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతాడు. ఇట్లాంటి పరిస్థితుల మరియా ఉంది. అయినా దూత నువ్వు దేవుని కృప నొందినవు అని చెప్పినప్పుడు మరియా ఆఖరికి ఏమని మాట్లాడింది అని మనం 37వ వచనంలో చూస్తే, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పునే నాకు జరుగును గాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఈ మరియా గర్భం ఎట్లా ధరించిందంటే, దేవుని ఒక వాక్యం ద్వారా ఈమె గర్భము ధరించి ఈమె కుమారుని జన్మించింది. ఈ కుమారుడు పుట్టిన ఎడల ఆయన ఎదిగి అనేకుల పాపల కొరకు ఆయన వెల చెల్లించి ప్రతి ఒక్కరిని కూడా పాపము నుంచి, శాపము నుంచి విమోచించడానికి ఆయన ఇప్పుడు మరియా గర్భం ధరిస్తుంది. అయితే నిజంగా దేవుని బిడ్డలారా, కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాము. ఈరోజు మనం అందరం కూడా యేసయ్య పుట్టినడని చాలా సంతోషంగా మనం అందరం కూడా ఇక్కడికి వచ్చి ఆనందిస్తున్నాం. కానీ నిజంగా ప్రతి ఒక్కరి ప్లేస్లో కూడా మరియా స్థానంలో దేవుడు మిమ్మల్ని పిలిచి ఈ మాట చెప్తే మనం ఏం చేస్తాము? మరియా దగ్గరికి వచ్చి నువ్వు గర్భము ధరించి కుమారుడు కంటవు అని ఎట్లయితే దర్శనము ద్వారా దేవుడు గాబ్రియెలు దూత వచ్చి మరియాతో మాట్లాడిందో, నిజంగా మన జీవితంలో ఇట్లాంటి పరిస్థితి మనకి ఎదురుకొస్తే మనం ఏం చేస్తాం? ఈరోజు దూత వచ్చి నిజంగా నువ్వు గర్భం ధరించి కుమారుని కంటవు అంటే ఎంతమంది దానికి అంగీకరిస్తాం, ఎంతమంది దానికి మనం యాక్సెప్ట్ చేస్తాం? అప్పుడు మనం ఏం మాట్లాడతాము అని అంటే, వాస్తవానికి ఈ వాక్యం చదివేటప్పుడు సంతోషంగా వెళ్తాం, కానీ మనమైతే ఇది సైతానే అని అంటాం. మనం ఏమంటాం చెప్పండి? సైతాన్ అంటామా, ఒప్పుకుంటామా? ఎంతమంది ఒప్పుకుంటారు చెప్పండి ఆ సమయంలో? హల్లెలూయా. లేదు నేను అంగీకరిస్తాను అని అంటామా? ఇదంతా అబద్ధం అవ్వచ్చు, ఇదేంది ప్రజలలో నాకు ఎంత అవమానం అవుతుంది, నేను తల్లిదండ్రులకి నేను ఏం సమాధానం చెప్పాలా, నా బంధుమిత్రులు ఏమని అనుకుంటారు? నిజంగా గర్భం ధరించి మన తల్లిదండ్రులకు వెళ్ళి రాత్రి దూత వచ్చి చెప్పింది అందుకే నేను గర్భం ధరించిన అంటే మన తల్లిదండ్రులు ఎంతమంది నమ్ముతారు? మన వాక్యం చదువుకుంటూ వెళ్తాం, కానీ ప్రాక్టికల్గా రియాలిటీలో దిగితే అది వాక్యం ఒక బలం ఏందో, దాని శక్తి ఏందో మనకు తెలుస్తుంది. ఎంతమంది మన చుట్టుపక్కల వాళ్ళు నమ్ముతారు? మన ఇంట్లో వాళ్ళని నమ్ముతారా, లేకపోతే మనల్ని కొడతారా? చెప్పండి, అందరు ఏం చేస్తారు? చెప్పండి, ఏదో ఒకటి మాట్లాడండి. మరి మరియా పరిస్థితి ఎట్లా ఉంది అంటారు? ఆమె ఊరికేనే మనం చదివేసినట్లు ఊరికేనే మనం అధ్యాయం చదివేసినప్పుడు మనం సమర్పించుకోలే, కానీ ఆమెకి చాలా రకాలుగా ఆలోచనలు వచ్చినాయి, చాలా రకాలుగా ఆమెకి ఆలోచిస్తూ ఉంది, ఇప్పుడు నా పరిస్థితి ఏంది అని. కానీ మరియా ఆమె అంతరంగంలో ఏమనుకుందంటే, నేను గర్భం ధరించినప్పుడు యూదులను రాళ్ళు తీసుకొని కొట్టి చంపేస్తారు, నా బంధుమిత్రులు నన్ను వెలివేస్తారు,
యోసేపు కూడా నన్ను విడిచిపెడతాడు. కానీ మరియా సమర్పణ ఎట్లా ఉంది అని చూస్తే, ఏమి జరిగినా యేసు ఈ లోకంలో పుట్టాలా, ఆ రక్షకుడు ఈ లోకంలో పుట్టాలే కాబట్టి ఆయన పుట్టుక కోసము, ఆయన జన్మ కోసము నా ప్రాణం పోయినా పర్వాలేదని నీ చిత్తము జరుగునుగా కానీ మరియా సమర్పించుకుంది. దేవునికి స్తోత్రాలు ఇచ్చండి. ఆమె సమర్పణ, ఆమె త్యాగముని బట్టే యేసుక్రీస్తు లోకంలో జన్మించిండు. ఆ రోజు మరియా వద్దు వద్దు అని అంటే పరిస్థితి ఏం జరిగేది, పరిస్థితి ఏమయ్యేది? దానికి దేవుని ఒక కృప నీ తోడుంది అని దూత చెప్తుందన్నమాట. అంటే ఊరికనే యేసుక్రీస్తు లోకంకి రాలేడు దేవుని బిడ్డలారా. మరియా గొప్ప త్యాగం చేసి తమ ప్రాణముని కూడా పెట్టడానికి ఇష్టపడినప్పుడే యేసుక్రీస్తు లోకంలో జన్మించి అనేకులకి ఆయన రక్షణ కలగజేసిండు. ఈరోజు మన జీవితంలో మనం చూసినట్లయితే నిజంగా మన లోపట యేసు జన్మిస్తుందా మనం పరీక్షించుకోవాలి దేవుని బిడ్డలారా. యేసు మన లోపట ఈరోజు జన్మించాలనుకుంటుండు. ఎట్లయితే మరియా గర్యంలో యేసు జన్మించిండో, దేవుని ఒక సంకల్పం, దేవుని ఒక ఆలోచన ఏంటంటే యేసుక్రీస్తుని ఆరాధించడానికి దేవుని దూతలు ఉన్నారు. అనేక ప్రజలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఆ కాలంలో యూదులు కానీ, ఇజ్రాయెల్ ప్రజలు కానీ, ధర్మశాస్త్ర బోధకులు కానీ అందరూ కూడా లేఖనాలు చదివి సమాజ మందిరంలో ప్రతి విశ్రాంతి దినములో దేవుడి గురించి బోధిస్తూ ఉన్నారు, వాళ్ళు వింటూ ఉన్నారు. కానీ యేసు ఒక ఉద్దేశం ఏమైంది అనంటే, ఈ లోకానికి రక్షణలోకి నడిపేయాలా, ఈ లోకానికి రక్షణ తేవాలని, ప్రతి మనిషిని కూడా రక్షించాలని, ప్రతి మనిషిని కూడా ఈ లోకం నుంచి విమోచించాలని జగత్పునాది వెయ్యక ముందే దేవుడు ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. దేవుడు హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ఉద్దేశం ఏంది అనంటే, యేసయ్య మన లోపట జన్మించాలనుకుంటుండు, ఆయన మన లోపట ఉండాలనుకుంటుండు. అందుకే జక్కయ్య యేసుక్రీస్తుని చూడాలనుకున్నాడు. కానీ యేసయ్య ఏమన్నాడంటే, ఈరోజు నేను నీ ఇంటిలో ప్రవేశిస్తా అన్నప్పుడు ఆయన అన్యాయంగా సంపాదించిందంతా కూడా ఆయన అందరికీ కూడా సగము ఆస్తి బీదలకి పనిచేసి అన్యాయంగా సంపాదించిందన్నీ కూడా అతను తిరిగి ఇచ్చేసిండు. అంటే దేవుని బిడ్డలారా, మనం యేసుని ఆరాధిస్తాము, యేసు గురించి వాక్యం మనం చాలా చక్కగా వింటాము, యేసు గురించి చక్కగా పాటలు పాడతాం. కానీ యేసు ఉద్దేశం ఏంటంటే, ఆరాధించే వాళ్ళు దూతలు అనేకులు ఉన్నారు, నా గురించి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నన్ను చూసి భయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ఒక ఉద్దేశం ఏంటంటే, మనలో ఆయన జన్మించాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, యేసు మనలో జన్మించాలంటే ఎట్లా జన్మిస్తాడో, ఏ విధంగా ఆయన మనలో జన్మిస్తాడు, ఏ విధంగా ఆయన నివసిస్తాడు అన్న ఒక మాట మనం యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడొకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యుద్ధకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యుద్ధ నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడనూ చేయలేదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఈ నికోదేము అనే వ్యక్తి, ఈయన పరిసేయుడు. శాస్త్రులు, సద్దుకాయులు, చాలా రకాల మనుషుల్లో ఈ పరిచయలు ఏంటంటే చాలా టాప్ పొజిషన్లో ఉండేవాళ్ళు. వీళ్ళు వాక్యాన్ని ప్రతిది కూడా అక్షరం అక్షరం చదువుతూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడు ఎవరు తప్పు దొరుకుతారా, ఎవరు పడిపోయినారా, ఎవరు ఎక్కడ దొరుకుతారా అని వాళ్ళని పట్టుకొని సమాజం ఎదుట తీసుకొని వాళ్ళకి తీర్పు తీర్చేవాళ్ళు. అయితే ఈ నికోదేము మంచి బోధకుడు, ఈయన పరిసేయుడు. అంటే వాక్యము బాగా తెలిసిన వ్యక్తి. ధర్మశాస్త్రం 613 ఆజ్ఞలు ఆయన వెంటనే చెప్పగలగలడు. ప్రతి ఆజ్ఞ ఎప్పుడు ఏం చేయాలో ప్రతి విషయంలో చాలా పట్టున్న వ్యక్తి. యేసుప్రభు ఈ నికోదేము ఉన్న సమయంలో వచ్చినప్పుడు, యేసుప్రభు ఆయన ఆశ్చర్యకార్యాలు సూచక్రియలు చేసినప్పుడు నికోదేము ఏమన్నాడంటే,
ఇక్కడ మనం మాటం చేస్తే దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడును చెయ్యలేడని అతనితో చెప్పాను. హల్లెలూయా. అయితే ఈయన ఒక బోధకుడు నికోదెము. ఇంకోటి ఏమనం చేస్తుందంటే ఆయన వృద్ధుడు, అంటే అతను ముసలితనముగాడై ఉన్నాడు. అంటే ఆయన బోధ చేసి 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 ఆయన వృద్ధుడు అయిపోయిండు. ఆయన దగ్గర అనేక బోధకులు ఉన్నారు ఆయన దగ్గర. అంటే ఉదాహరణ చెప్పాలంటే బిషప్ అని, రెవరెండ్ అని, లేకపోతే చీఫ్ బిషప్ అని ఎట్లయితే ఉన్నాడో ఒక ఉన్నత స్థానములో ఈ నికోదెము ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే నువ్వు కొత్తగా జన్మిస్తేనే నువ్వు దేవుని రాజ్యమును, నువ్వు కొత్తగా జన్మిస్తేనే కానీ నువ్వు దేవుని రాజ్యము చూడలేనని నిశ్చయముగా చెప్పుచున్నాను అని అన్నాడు. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలారా, ఇతను వాక్యం అంతా కూడా కంఠస్థం చేసిన వ్యక్తికి యేసయ్య ఏమంటుండంటే, సరే నేను చేసిన అద్భుత కార్యాలు సూచక్రియలు నువ్వు చూస్తున్నావు కదా, నువ్వు దేవుని రాజ్యము చూడాలని నువ్వు అనుకుంటే నువ్వు కొత్తగా జన్మించాలని ఈ నికోదెముకి చెప్పినప్పుడు ఈ కొత్తగా జన్మించడం ఎట్లా ఆయనకు అర్థం కాలేదు. ఇంత వాక్యం చదివినా ఆ జన్మ గురించి నికోదెముకి అర్థం కాలేదు. ఆయన ఏమంటుండంటే ముసలివాడే మనుషుడు ఎలాగూ జన్మింపగలడు, రెండో మారి తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా అని ఇక్కడ చూస్తున్నాం. మళ్ళా నేను తల్లి గర్భం నుంచి మళ్ళా నేను జన్మించాలా అని ఈ నికోదెము అంటుండు. ఈయన ధర్మశాస్త్రం అంతా తెలిసిన వ్యక్తి, కొత్త జన్మ గురించి ఈ వ్యక్తికి అర్థం కాలే. ఏంది మాట అన్నప్పుడు యేసు ప్రభు ఆయన ఒక్కొక్క విషయానికి సమాధానం చెప్తా ఉన్నాడు. తర్వాత 7వ వచనం నుంచి మనం చదువుదాం. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటున విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలంగా జన్మించు ప్రతివాడును అలాగే ఉన్నాడనెను. అందుకు నికోదెము ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయన అడగగా యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడు అయ్యుండి వీటిని ఎరగవా అని ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. ఈయన ఇశ్రాయేలుకు బోధకుడై ఉండి నువ్వు దీన్ని గ్రహించలేకపోతున్నాడు అని అన్నాడు. అందుకే చాలాసార్లు మనం వాక్యం వింటాం కానీ దాన్ని గ్రహించం. దేవుని బిడ్డలారా, వాక్యం విని విని మన జీవితంలో అలవాటు అయిపోతుంది కానీ దాన్ని గ్రహించలేం. కాబట్టి వాక్యం వినేటప్పుడు మన హృదయాన్ని తెరుచుకొని మనం చాలా అలర్ట్గా ఈ వాక్యం వినాలి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు కొత్తగా జన్మించాలా అంటే యేసయ్య ఎట్లా చెప్తుండంటే ఆత్మ మూలముగా మనము జన్మించాలా అని అన్నాడు. ఏ విధంగా అయితే మరియా ఒక వాక్కు ఆమె అంతరంగంలోకి వెళ్ళి ఎట్లయితే గర్భము ధరించిందో అదే విధంగా కూడా దేవుని ఒక వాక్యము ఎప్పుడైతే మన హృదయంలో విత్తబడుతుందో, విశ్వాసం ద్వారా అంతరంగంలో వెళుతామో అప్పుడు యేసు మన లోపట జన్మిస్తాడు. ఎప్పుడైతే యేసు మన లోపట జన్మిస్తాడో ఆయన మన అంతరంగంలో జీవిస్తున్న కొద్దీ ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా జీవిస్తాం. ఆయన నీతిమంతుడు కాబట్టి మనం కూడా నీతిమంతుడిగా జీవిస్తాం. ఆయన పాపము లేనివాడు కాబట్టి మనము కూడా పాపము చెయ్యకుండా పవిత్రంగా జీవిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ కొత్తగా యేసు నీలో జన్మించలేకపోతే, యేసు ఒక ఆత్మ ద్వారా నీలో వాక్యం ద్వారా జన్మ నీలో కలగలేకపోతే మనం చెవులార వాక్యాన్ని వింటాము కానీ మన హృదయంలో ఆ వాక్యము మనకి అర్థం కాదు. తర్వాత మన జీవితం మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, అందుకే ప్రతి అంతరంగంలో ప్రతి బిడ్డలో దేవుని ఒక వాక్యము ద్వారా యేసు మన లోపట జన్మించాల. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు నీలో జన్మించిండో ఆ రోజే నిజమైన క్రిస్మస్ మన జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నికోదేముకి అర్థం కాలేదు, ఇది ఎవరికి కూడా అర్థం కాలేదు. కానీ ఎవరైతే దేవుడు ఏర్పరచుకున్నాడో, దేవుడు ఎవరినైతే పిలుచుకున్నాడో వాళ్ళకి మాత్రము ఈ అంతరంగంలో ఈ వాక్యం అర్థమై వాళ్ళు బ్రతికినారు. దీని గురించి కొన్ని మాటలు నేను చెప్తాను. దేవుని బిడ్డలారా, పేతురు రాసిన పత్రిక, మొదటి రాసిన పేతురు 1వ అధ్యాయము 22వ వచనం చదువుకున్నాం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజము నుండి పుట్టినబడిన వారు గనక
చాలు చాలు. దేవుని వాక్యం మూలముగా అని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టినబడిన వారు గనుక అని ఇక్కడ చూస్తున్నాం. అంటే దేవుని బిడ్డలారా, వాక్యము మన అంతరంగములో విత్తబడాలా. ఉదాహరణకి మనం ఎండాకాలము విత్తనాలు చల్లినప్పుడు అప్పుడు ఏమీ కూడా ఎన్ని విత్తనాలు చల్లినా ఫలము రాదు. ఎప్పుడైతే వర్షం పడుతుందో మనం ఎక్కడెక్కడో ఏదో విత్తిన ఫలాలన్నీ కూడా చెట్లన్నీ కూడా ఎట్లయితే మొలుస్తాయో మన హృదయంలో దేవుడు ఒక వాక్యము నాటబడాల. ఎప్పుడైతే ఈ వాక్యం మన అంతరాత్మలో నాటబడుతుందో, ఈ వాక్యం ఎప్పుడైతే మన అంతరంగంలో ఎలుతుందో, ఈ వాక్యము ద్వారా యేసు మన లోపట జన్మిస్తాడు. యేసు మన లోపట జన్మించినప్పుడు ఆయన మన లోపట నివసిస్తాడు. అందుకే నిజమైన మందిరము మన దేహమని లేఖనంలో చేస్తున్నాము. మనం దేవుని మందిరమై ఉన్నాము, దేవుడు మనలో నివసిస్తాడని మనం కొరింథీ రాసిన పత్రికలో మనం చూస్తున్నాము. అదేవిధంగా యేసయ్య మనలో జన్మించాలంటే, దయచేసి నన్ను క్షమించండి, నాకు ఇది కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కూడా దేవుడు నడిపిస్తున్నట్టు మనం లేఖనంలో చూస్తున్నాం. హల్లెలూయా. మనం చూస్తున్నాం. అయితే దేవుని బిడ్డలారా, దేవుడితోటి లక్షల మంది ప్రజలు వెళ్ళినారు. 5,000 మంది పురుషులకి దేవుడు ఒకసారి ఆహారం పెట్టినట్టు, 7,000 మంది పురుషులకి దేవుడు ఆహారం పెట్టినట్టు చాలా ప్రజలు దేవుడితో నడుస్తూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ఆయన అందరితో బోధించుకుంటూ వెళ్తున్నప్పుడు ఆఖరికి యేసు దగ్గర 12 మంది శిష్యులే మిలిగినారు.
ఎందుకు ఈ 12 మంది శిష్యులు మెలిగినారు? ఇంతమంది ప్రజలు యేసుని ఆరాధిస్తున్నారు కదా, యేసు ద్వారా స్వస్థత పొందినారు కదా, యేసు ద్వారా వాళ్ళు ఆహారం తిన్నారు కదా, యేసు ద్వారా వాళ్ళకి అనేక అద్భుత కార్యాలు జరిగినాయి, కానీ వాళ్ళు యేసుని గ్రహించలేకపోయినారు దేవుని బిడ్డలారా. ఎందుకంటే వాళ్ళు యేసు వచ్చినప్పుడు వాళ్ళు శరీర సంబంధమైన విషయాలు బట్టి యేసుని వెంబడించినారు, కానీ ఆత్మ సంబంధమైన విషయాలు బట్టి వాళ్ళు యేసుని వెంబడించలేరు. యేసు దగ్గరికి వస్తే మాకు తాత్కాలికంగా నాకు కాలు సరి అవుతుంది, నాకు కనులు వస్తాయి, నాకు డబ్బు వస్తుంది, నాకు ఉద్యోగం వస్తుంది, నాకు ఇల్లు వస్తుంది, నేను గుడ్డివాడిని కాబట్టి కళ్ళు వస్తాయి, నేను కుంటివాడి కాబట్టి కాలు వస్తుందని ఈ శరీర సంబంధమైన విషయాల కొరకు యేసుని వెంబడించినారు, కానీ ఆత్మ సంబంధమైన విషయాలకు యేసుని వెంబడించలేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళి యేసు నీకు తెలుసా అంటే, నాకు యేసు తెలుసు అయ్యా అంటారు. ఏమని తెలుసు యేసు అంటే? ఆయన స్వస్థపరచువాడు అని తెలుసు. ఇంకొకరికి వచ్చి యేసు నీకు తెలుసు అంటే, నాకు తెలుసు, ఆయన ఏం చేసేవాడు, ఆయన అద్భుత కార్యాలు చేయువాడు. తర్వాత ఇంకొక దగ్గరికి వచ్చి యేసు నీకు తెలుసు అంటే, ఆయన దయ్యాలను వెలగొట్టువాడు అని. ఇవే యేసు గురించి వాళ్ళకు తెలుసు, కానీ యేసు ఒక ఆత్మీయ అర్థాలు ఎవరికి అర్థం కాలేదు. 12 మంది అపోస్తులకే ఈ విషయాలు అర్థమైనాయి. హల్లెలూయా. అదేవిధంగా దేవుని బిడ్డలారా, పాపము చేయడానికి ఎట్లయితే మనం దాన్ని అంగీకరించి మన జీవితం పాపంగా కొనసాగిస్తామో, దేవుని వాక్యం కూడా ప్రతి ఒక్క హృదయాన్ని తడుతూ ఉంటుంది. ప్రతిసారి దేవుని వాక్యం ప్రతి బిడ్డని తలుపులాగా తడుతా ఉంటుంది. ఎవరు హృదయము తెరుస్తారు ఈ వాక్యం కొరకు, నేను వాళ్ళ హృదయంలో నివసించాలి, వాళ్ళ అంతరంగంలో నేను జీవించాలని దేవుడు మన పట్ల సంకల్పమై ఉన్నాడు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. అందుకే వేలాది చర్చిలు ఉన్నాయి, కానీ ఒక చర్చికి ఒక చర్చ్ కలవదు, ఒక సేవకుడికి ఒక సేవకుడికి కలవదు, ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి కలవదు. ఎందుకు కలవదంటే, ఒకరు స్వస్థత కోసం యేసుని వెంబడించినారు, ఒకరు నాకు ధనం ఇచ్చినాడు యేసుని వెంబడించినారు, ఒకరేమో ఇల్లు ఇచ్చినాడు యేసుని వెంబడించినారు, కానీ నాకు రక్షణ ఇచ్చినాడని వెంబడించిన వాళ్ళు చాలా తక్కువ దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ మరియా యేసుని అంగీకరించింది. నా ప్రాణం పోయినా యేసుకి లోకములో జన్మించాలని తన ప్రాణమును పెట్టి యేసు ప్రభుకి మరియా జన్మనిచ్చినట్లు దేవుని ఒక వాక్యం మన హృదయం తడతా ఉంటుంది. ఏమని తడతా ఉంటుందంటే, నువ్వు పాపవి, పాప విషయంలో నువ్వు పశ్చాత్తాపడి నువ్వు మారు మనసు పొందు అనే వెంటనే ఈ మాట మనకి చెవులకు ఎక్కదు దేవుని బిడ్డలారా. యేసు నీ లోపట రావాలంటే నీ లోపటున్న స్వభావాలన్నీ తొలగిపోవాలా. నువ్వు పాపమును విడిచిపెట్టాలా, అబద్ధమును విడిచిపెట్టాలా, అన్యాయ సిరిని విడిచిపెట్టాలా, నువ్వు మోసం చేయకూడదు, నువ్వు పరిశుద్ధంగా బతుకుతేనే యేసు నీ లోపల నివసిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి ఎంతమందికి నిజంగా నేను పరిశుద్ధంగా జీవించాలని మనసుంది? ఎంతమందికి నేను ఎక్కడ కూడా అబద్ధం ఆడకుండా నడవాలనుంది? ఎంతమందికి నేను ఎప్పుడు అనేకులకి ఒక పవిత్రంగా కనిపించాలని మనసుంది? ప్రతి ఒక్కరు కూడా నేను ప్రజలకి కనిపించాలనుకుంటారు, కానీ యేసు నా లోపల నుంచి కనిపించాలని కోరుకున్న వాళ్ళు ఎంతమంది? నేను అనేక సేవకులు అనేక ప్రార్థనలకు వెళ్ళినప్పుడు వాళ్ళు గొప్ప గొప్ప పాటలు పాడి నేను ఎంత గ్రేటో కనిపించాలనుకుంటారు, గొప్ప గొప్ప ప్రసంగాలు చేసి నేను ఎంత గొప్ప ప్రసంగకుడు అని కనిపించాలనుకుంటారు, వాళ్ళు చర్చిలకు పిలిచి మా ఎంత పెద్ద సంఘమో అని కనిపించాలనుకుంటారు, కానీ నాలో యేసు ఉన్నాడు, మీరు నన్ను ముట్టినా నన్ను తిట్టినా నన్ను గాయపరిచినా నేను కాదు, నా లోపటి నుంచి యేసే వస్తాడని ఎంతమంది కనపరచగలుగుతున్నాం దేవుని బిడ్డలారా. అందుకే పౌలు ఎందుకు క్రైస్తవులను హింసించి చంపిండంటే, ఆయన ధర్మశాస్త్రంలో నెంబర్ 1, ఆయన గొప్ప పరిసేయుడు. గమాలియేలు అనే వ్యక్తి దగ్గర ఆయన పాదాల ఎదుట ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు. ఆ కాలంలో ధర్మశాస్త్రం నేర్పియాలంటే ఈరోజు ఎవరికంటే వాళ్ళకి వాక్యం నేర్పించినట్లు కాదు, వాళ్ళ సమర్పణ వాళ్ళ త్యాగాన్ని చూసి ఆ గమాలియేలు దగ్గర నేర్చుకోవాలంటే భయముతో వణుకుతో ఉండాల. అక్కడ ఆయన పౌలు నేర్చుకున్నాడు. పౌలు చాలా ధనవంతుడు. చరిత్రలో చూస్తే ఆయనకి పెద్ద పెద్ద ఓడలు, షిప్ యార్డ్ వ్యాపారం ఉంది. పౌలుకి ఒక ఉన్నత స్థానంలో ఉన్నాడు. ముఖ్యంగా ఆయన రోమా పౌరసత్వం గలవాడు. ఈరోజు అమెరికా సిటిజన్ కోసం జనులు ఎట్లయితే కష్టపడుతున్నారో అప్పుడు ప్రపంచాన్ని ఏలేది రోమ్. ఆ రోమా పౌరసత్వం కలిగిన పౌలు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి.
ఆయన ఫిలిప్లో ఏమంటాడంటే, ధర్మశాస్త్రం ప్రకారము నేను అనిందుడిని, నేను హెబ్రియుడిని, నేను పరిసేయుడిని, నేను చాలా గొప్ప గొప్ప హోదాలు చెప్తా ఉంటాడు. కానీ ఎప్పుడైతే పౌలు లోపటికి యేసు ఒక ప్రత్యక్షత వెలిగించబడ్డదో అప్పుడు పౌలు ఏమన్నాడంటే, నేను పాపులలో ప్రధాన పాపిని అన్నాడు పౌలు. హల్లెలూయా చెప్పండి అండి. దేవుడు ఆశీర్వాదం ఇస్తే హల్లెలూయా చెప్తారు, దేవుడు స్వస్థత ఇస్తే హల్లెలూయా చెప్తారు, దేవుడు భోజనం ఇస్తే హల్లెలూయా చెప్తాడు, దేవుడు ఉద్యోగం ఇస్తే హల్లెలూయా చెప్తాడు. కానీ దేవుడు నిన్ను సమీపించరాని తేజస్సులో అక్కడ నిన్ను కూర్చోబెట్టాలనుకుంటున్నాడు. ఇప్పుడు నువ్వేం చెప్పాలా? హల్లెలూయా. మనం నశించిపోయే దాని కొరకు పరిగెత్తుతూ ఉంటాము. ఎట్లా నేను ఒక 10-20 సంవత్సరాల్లో చనిపోతా, మనమందరం కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం. ఆయన నశించిపోయేదానికే మనం పరిగెత్తుతూ ఉంటాం. కానీ మనం ఎక్కడికి వెళ్తున్నామో మనకి తెలుసా దేవుని బిడ్డలారా? సమీపించరాని తేజస్సులోకి ఆయన ఒక్కడే వహిస్తాడు. అక్కడికి మనం వెళ్తున్నాం. అక్కడికి దేవదూతలు కూడా అక్కడికి వెళ్ళవు. దేవదూతలు ఆయనను ఆరాధించేటప్పుడు 2 రెక్కల ద్వారా కళ్ళు, 2 రెక్కల ద్వారా శరీరాన్ని, 2 రెక్కల ద్వారా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆరాధిస్తున్నాయి. అవి ఆరాధిస్తున్నప్పుడు ఆ పరలోక రాజ్యం ఒక గుమ్మాలు కదులుతున్నాయి. ఆ స్వరం అంతా భయంకరంగా ఉంది. అక్కడికి నువ్వు వెళుతున్నావు. హల్లెలూయా. మీరు టమాటాలు కొంటారా కొనరా? నార్మల్ భాషలో మాట్లాడదాం. మీరు కూరగాయలు కొనేటప్పుడు కేజీ 50 రూపాయలు అంటే మీరు ఎంత అడుగుతారు? 40 రూపాయలు అడుగుతారు. టమాటాల్లో పుచ్చిపోయింది ఉంటే మీరు తీసుకుంటారా? ఆ పుచ్చిపోయింది తీసి 2 మంచి చేసుకుంటారు. అవునా కాదా? పాడైన కూరగాయలు మీరు ఎప్పుడు ముట్టరు. మీరు బట్టలు కొనాలన్నప్పుడు అన్ని కొత్త బట్టలైనా మంచి బట్టలైనా సెలెక్షన్ చేసుకొని ఇవి మ్యాచ్ అవుతున్నాయా లేవా, ఎంత టైం అయినా పర్వాలేదు, రాత్రి అయినా పర్వాలేదు, మ్యాచ్ అయ్యి చక్కని బట్టలు మనం కొంటా ఉంటాం. ఇంకా ప్రతిరోజు స్నానం చేస్తామా లేదా? మనం చేస్తాం. ఎందుకంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. అయినా మన శరీరము మట్టి కాబట్టి మన సెంటు కొట్టి అట్లా కాపాడుతూ ఉంటాం మనం. హల్లెలూయా. మనమే ఇంత పరిశుద్ధంగా ఉంటాము. సడన్గా ఇప్పుడు చర్చిలోకి పంది వస్తే మీరేం చేస్తారు చెప్పండి? పంది వస్తే ఏం చేస్తాం? కూర్చుంటారా? ఎక్కడో లేచి వెళ్ళిపోతారా? అది బురదతో నింపుకొని వచ్చి పంది అటు ఇటు ఊగితే మీరు ఏం చేస్తారు? ఎక్కడో అక్కడ వెళ్ళిపోతాము. మనం పాపంలో పుట్టి పాపంలో పెరిగి మనం చేసేదంతా కూడా పాప జీవితం అయినా మనం ఇంత పవిత్రత కోరితే ఆయన పాపము ఎరగడు. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, నిరంతరం పరిశుద్ధుడు దేవుడు. ఆయన దగ్గరికి మనం వెళ్ళాలంటే మనం ఎంత పవిత్రంగా ఉండాలో ఒకసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఊరికేనే దేవా నీ నామముల దయ్యాలు ఎలగొట్టినా, నీ నామముల పాటలు పాడినా, నీ నామముల గొప్ప గొప్ప పనులు చేసే దేవుడు అంటాడు బాగా చేసినావు, కానీ నాతో నువ్వు నివసించడానికి నువ్వు యోగ్యుడు కాదు, నువ్వు అక్రమము చేసినావని యేసయ్య ముఖం మీద చెప్తాడు దేవుని బిడ్డలారా. చాలాసార్లు తాగి చనిపోతూ ఉంటారు, సమాధి చేస్తూ ఉంటారు. ఇప్పుడు మేము అక్కడ వెళ్ళి వాక్యం చెప్పాలా? ఆయన తాగి చచ్చిపోయిండు. ఇప్పుడు మేము వాక్యం ఏం చెప్పాలా? ఎంత కష్టం తెలుసా మా సేవకులకి. ఈయన పరలోక రాజ్యం వెళ్ళలేడని చెప్పాలా, వెళ్ళిండని చెప్పాలా, ఏం చెప్పాలా మాకు అర్థం కాదు. నేను కూడా అందుకే వివేకం కలిగి మాట్లాడతా. హల్లెలూయా. ఈయన అంతం వరకు రక్షణ కాపాడుకున్నాడా లేదా అది దేవుడికే తెలుసు. ఎందుకంటే హృదయాల పరీక్ష ఇచ్చిన దేవుడే ఈయనని నడిపించిండు అని సమాధి కార్యక్రమం చేసేస్తాను నేను. హల్లెలూయా. తొందరపడి ఈయన తాగి చనిపోయిండు మీరు ఇట్లా కాకండి అంటే వాళ్ళ భార్యలు వీళ్ళందరూ గొడవలు చేస్తారు మా మీద. అవునా కాదా? హల్లెలూయా. మళ్ళా దానికి మార్పులు వేసి చక్కగా వాక్యాల మీద వాక్యాలు రాసి పెడతారు. కానీ ఆయన చనిపోయి నరకంలో ఏడుస్తుండొచ్చు, అయ్యో నా పరిస్థితి ఇట్లా అయిపోయింది, మీరు ఇక్కడ రాకుండాని ఏడుస్తూ ఉండొచ్చు. వీలైతే మంచి మార్బుల్ వేసి చాలా డిజైన్గా కట్టాలా, 50,000 పర్వాలని చక్కగా కడతా ఉంటారు. మా లోపల మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. హల్లెలూయా. బతుకున్నప్పుడు ప్రయాసపడ్డము, కష్టపడ్డం, కానీ ఆఖరులైన మారు మనసు పొందుతాడేమో అని అన్ని ప్రయాసపడ్డం, కానీ ఆయన హృదయం కఠినమైన కారణాన్ని బట్టి ఆయన ఆ విధంగా అయిపోయాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం దేవుని రాజ్యం వెళ్ళాలంటే, దేవుడి ఒక సన్నిధిలో మనం చేరాలంటే మొదట మనం పరిశుద్ధులై ఉండాలా. మనం పరిశుద్ధులై ఉండాలంటే మీరు ఎట్లయితే ఎవరు తిడితే తొందరగా కోపం వచ్చి ఏదైనా పాపము చేయాలన్నా, ఎట్లయితే అవ్వ సాతానుని అంగీకరించి పాపములో పడిపోయిందో, మీరు దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మీరు అంగీకరిస్తారో
అప్పుడు మీ హృదయంలో దేవుడు జన్మిస్తాడు. ఉదాహరణగా దేవుని వాక్యం అంగీకరించడం అంటే అర్థం ఏంటంటే, యేసయ్య సిలువలో ఆయన రక్తం చిందించి ఆయన మన కొరకు చనిపోయాడు. నువ్వు సిలువ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా నాయన యేసయ్య, నేను చేసిన పాపానికి ఆ శిక్ష నేను అనుభవించాలా, సిలువలో నేను చనిపోవాలా, నా ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా, నా రహస్య జీవితము ద్వారా నేను ఎన్నో పాపాలు చేసినా కానీ నువ్వు నన్ను ప్రేమించి నన్ను కరుణించి నా కొరకు నువ్వు సిలువలో చనిపోయి నువ్వు రక్తం చిందించినావు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, ఇగో నా ఒక్కొక్క పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో నీలో పశ్చాత్తాపం వస్తుంది. పశ్చాత్తాపం వచ్చినప్పుడు దేవుని కృప నీ మీద నివసిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పశ్చాత్తాపం కలిగినప్పుడు, ఎప్పుడైతే పశ్చాత్తాపం కలిగి ఈ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటావో అప్పుడు దేవుడికి నీకు సహవాసం కలుగుతుంది. దేవుని బిడ్డలారా, ఉదాహరణకి పరిశుద్ధుడు పాపి ఎన్నడు కూడా కలవడు. ఈ పరిశుద్ధుడిని పాపి దూరం నుంచి హల్లెలూయా పరిశుద్ధుడా జీవం గల దేవుడని నోటితో అనొచ్చు, కానీ ఈ పరిశుద్ధుడితో ఈ పాపి సహవాసం చేయాలంటే ఈ పరిశుద్ధుడు పాపిగా మారడు. ఈయన పాపం చేసి మనతో కలవడు. ఈ పాపే పరిశుద్ధంగా మారి ఈయనతో సహవాసం చేయాల. ఇప్పుడు ఈయన పరిశుద్ధంగా మారాలంటే ఈయన నేను పాపి అని ఒప్పుకోవాలా. ఈయన పాపి అని ఒప్పుకోవాలంటే ఆయన మనస్సాక్షి చెప్పినప్పుడల్లా ఆయన మనస్సాక్షిని చంపకుండా ఆయన యథార్థంగా ఒప్పుకొని ఆయన రక్తం ద్వారా కడిగినప్పుడు నువ్వు పరిశుద్ధుడైతావు. నీ దేవుడితో నీకు సహవాసం దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దొంగతో సహవాసం చేయాలంటే నేను కూడా దొంగై ఉండాలా. మంచివాడితో సహవాసం చేయాలంటే నేను కూడా మంచివాడై ఉండాలా. దేవుడు మనతో సహవాసం చేయాలంటే, దేవుడు మనతో నడవాలంటే మనము పరిశుద్ధులైతేనే దేవుడు మనతో నడవగలుగుతాడు. మనం పరిశుద్ధులు ఎట్లా అవుతామంటే ఆయన రక్తము ద్వారా మన పాపాలన్నీ కూడా కడుక్కొని ఆయన వాక్యాన్ని అంగీకరించినప్పుడు ఈ వాక్యం శక్తి గలది. ఈ వాక్యం దేవుడై ఉన్నాడు. చెప్పండి, వాక్యం ఏమై ఉన్నాడు? ఆదియందు వాక్యం ఉండెను. ఈ వాక్యము దేవుడిని లోపలికి వచ్చినప్పుడు నువ్వు దేవుడితో కలిసిపోతావు, నువ్వు దేవుడితో సహవాసం చేస్తావు. హానోకు దేవుడితో సహవాసం చేసిండు. 350 సంవత్సరాలు ఆయన సహవాసం చేసి 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 ఆయన దేవుడు ఒక స్వరూపంలో మారి ఆయన మరణం రుచి చూడకుండా ఆయన దేవుడితో కలిసి వెళ్ళిపోయిండు. ఉదాహరణ, నేను వెళ్ళిపోయేటప్పుడు మీతో నాతో మాట్లాడి 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 నేను ఎక్కడికి వెళుతున్నానో మీరు నా బండెక్కితే మీరు కూడా అట్లనే నా ఎంబడి ఎట్లయితే వస్తారో అదే విధంగా హానోకు దేవుడితో సహవాసం చేసి చేసి దేవుడు లాగా మారిపోయి మరణాన్ని రుచి చూడకుండా ఆయన దేవుడితో ఎత్తబడ్డాడు. హల్లెలూయా. అట్లనే దేవుని బిడ్డలారా, మనం దేవుడితో సహవాసం చేయాలన్నా, దేవుడితో మనం నడవాలన్నా, దేవుడితో మనం జీవించాలన్నా స్వస్థతల ద్వారా నీ కాలు సరిగా అవుతుంది. ఇక్కడ నీ స్వస్థత ద్వారా కాకపోయినా అపోలో హాస్పిటల్ వెళ్తే తెలిసిన డాక్టర్ ఉన్నాడు, ఆయన కూడా నీ కాల్ని ఆపరేషన్ చేస్తాడు, డబ్బులు తీసుకుంటాడు, మంచిగా అయిపోతుంది. దేవుడు స్వస్థత చేసినా ఆయన నీ డబ్బులు తీసుకొని నీ చెయ్యి సరిగ్గా చేసినా నీ ఆత్మలో జీవము లేకపోతే, పాపి పరిశుద్ధుడిగా మారకపోతే నువ్వు దేవుని రాజ్యం వెళ్ళలేవు. మనం ఎన్నిసార్లు దేవా దేవా ప్రభువా ప్రభువా అన్నా ఆఖరికి మరణించిన తర్వాత మనలో పాపం ఉంది కాబట్టి మనం మరణించి నిత్య నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటంటే, నేను మందిరములో గారు మీరే నా మందిరమైనరు, నేను మీలో నివసించాలని దేవుని ఒక సంకల్పం ప్రకారం దేవుడు మనని పిలిచిండు. హల్లెలూయా. మీరు ఈరోజు చెప్పండి, నేను యేసుని విశ్వసిస్తున్నా అనే వాళ్ళు ఎంతమంది చేతులేపండి. యేసు నా లోపట జీవిస్తున్నాడు అని ధైర్యంగా చెప్పే వాళ్ళు ఎంతమంది? హల్లెలూయా. యేసు నీ లోపట ఉంటే నువ్వు చనిపోతావు. యేసు నీ లోపట జీవించాలంటే నీ స్వభావం చనిపోవాలా. బాప్తిజం అంటే అందరూ ఏమనుకుంటారంటే, దేవుని బిడ్డలారా, బాప్తిజం అంటే నేను బాప్తిజం తీసుకున్నాను కాబట్టి నేను రక్షణ పొందినా అని చాలా మంది, పాస్టర్ గారు మాకు పెళ్ళుంది బాప్తిజం ఇవ్వమంటారు. పాస్టర్ గారు నా కాలుకి స్వస్థత అయింది బాప్తిజం ఏమంటారు. అసలు బాప్తిజం అంటే ఏందో ఒక మాట నేను చెప్పి మిమ్మల్ని ముగిస్తా. దేవుని బిడ్డలారా, పౌలు బాప్తిజం గురించి ఏం రాసిండు ఒక మాట మనం చూద్దాం. కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము నేను చదువుతా. బాప్తిజం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క శిలువ వ్యర్థం కాకుండానట్లు వాత్సర్యము లేకుండా సువార్త ప్రకటించటకే ఆయన నన్ను పంపెను. శిలువను గూర్చిన వార్త
నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అనుంది. హల్లెలూయా. ఈ మాట మంచి వినాలి దేవుని బిడ్డలారా. బాప్తిజం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు అని పౌలు ఇక్కడ అంటున్నాడు. ఈ మాటని ఎందుకు అంటున్నాడంటే, బాప్తిజం నీళ్ళలో మునిగినంత మాత్రాన దేవుని రాజ్యం పోవు. నేను చిత్తూరులో పనిచేసినప్పుడు బాప్తిజం ఇస్తుంటే అదే కాలువలో బర్రెలు కూడా బాప్తిజం తీసుకొని లేచి వెళ్ళిపోతా ఉన్నాయి. అప్పుడు ఆ బర్రెలు చూసి నేనేం చెప్పినంటే, మీరు కూడా దయచేసి ఆ బర్రెల వల్ల మునిగిలో అవ్వద్దు. నేను కూడా చెప్పుకుంటాను దేవుని బిడ్డలారా అని చెప్పొద్దు. ఇక్కడ పౌలు ఏమంటుందంటే, బాప్తిజం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ సిలువను గురించిన వార్త గురించి అని చెప్తున్నాడు. సిలువ, క్రీస్తు యొక్క సిలువ వ్యర్థం కాకుండానట్లు వాక్చర్యం లేకుండా సువార్త ప్రకటించటకే ఆయన నన్ను పంపెను. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాను రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. హల్లెలూయా. ఈ మాట చెప్పి ముగిస్తా దేవుని బిడ్డల. సిలువలు గురించిన వార్త నశించుచున్న వారికి ఎట్లా ఉందంట అంటే, యేసుప్రభుని సిలువలో చూసినప్పుడు చాలా మంది హేళన చేసినారు. సిలువలో యేసుప్రభు ఎట్లా ఉన్నాడంటే, ఆయన దిగంబరుడుగా ఉన్నాడు, ఆయనకి వస్త్రాలు లేవు, ఆయన శరీరంలో నుంచి రక్తమంతా కూడా వెళ్ళిపోతా ఉంది. ఆ పరిస్థితి చూసినప్పుడు చాలా మంది హేళన చేసినారు. నువ్వు దేవుని కుమారుడు అయితే సిలువ నుంచి నువ్వు దిగిరా అని ఆయనని హేళన చేసినారు. అంటే ఆ సిలువ వాళ్ళకి ఎట్లా కనిపిస్తుంది అంటే, ఒక వెర్రితనంగా, ఒక కామెడీ షో లాగా కనిపిస్తుంది. కానీ ఆ సిలువ సువార్త ద్వారా ఎవరైతే రక్షణ పొందుతున్నారో వాళ్ళు దేవుని శక్తిని అనుభవిస్తున్నారు దేవుని బిడ్డలారా. అయితే ఈ దేవుని శక్తి అంటే పాటలు ప్రార్థన కాదు. పౌలు ఎప్పుడైతే యేసు ఒక శక్తిని పొందుకున్నాడో, పరిశుద్ధాత్మ ఆయన లోపలికి 12 మంది అపోస్తలకు వచ్చిందో, దేవుడు ఒక శక్తి వాళ్ళ లోపట వచ్చినప్పుడు వాళ్ళు రూపాంతరం చెందినారు. ఎట్లా రూపాంతరం చెందారంటే, చర్చిల మీద చర్చిలు కట్టలే, కోట్ల మీద కోట్లు వేసుకోలేరు, కార్లు పెద్ద పెద్ద షిప్పులు కొనుక్కోలే, వాళ్ళ శరీరము కృషించిపోయినా వాళ్ళకి వస్త్రాలు లేకున్నా దేవుని శక్తి ద్వారా అనేకులకి రక్షణలోకి నడిపించినారు. హల్లెలూయా. దేవుని ఒక శక్తి పౌలు లోపలికి వెళ్ళింది, హృదయంలోకి వెళ్ళింది, తర్వాత ఆయన కనులోపలికి వెళ్ళింది, ఆయన నోరు లోపలికి వెళ్ళింది, ఆయన శరీరం దేవుడు ఒక శక్తితో నింపబడ్డది, ఆయన వస్త్రాలు దేవుడి శక్తితో నింపబడ్డది, ఆయన నీడ కూడా దేవునితో శక్తితో నింపబడ్డది. కాబట్టి అపోస్తులు ఒక నీడ తాగినప్పుడు అనేకులు స్వస్థత పొందినారు. హల్లెలూయా. మరి పౌలు పరిశుద్ధుడా, పౌలు నీతిమంతుడా, పౌలు యథార్థవంతుడంటే, పౌలు ఏమంటాడంటే, ఈ 12 మంది అపోస్తులలో భూలోకంలో ఉన్న ప్రతి విశ్వాసులలో పాపులలో నేను మొదటి పాపిని అని పౌలు అన్నాడు. హల్లెలూయా. ఈ మాట మనకి అది వెళ్ళదు, చాలా కష్టం. అది పాపులలో ప్రధాన పాపినని కొరింథీ రాసిన పత్రిక ఒక అపోస్తులు రాసిండు. మరి పౌలు అపోస్తుల్లో ఉన్నతమైన స్థానం. లోకస్తులందరూ కూడా మన చంద్రయాన్ 3 ఎన్ని రోజులు వెళ్ళిందమ్మా మూన్కి? ఎన్ని డేస్ వెళ్ళింది కదా? 40 డేసా 30 డేసా? కానీ పౌలు మోకాలుండి ప్రార్థన చేసి సూర్యుడు చంద్రుడు ఆకాశం, మొదటి ఆకాశం దాటి దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చిండు పౌలు. హల్లెలూయా చెప్పండి అమ్మా, హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా చెప్పండి. నాకేమనిపిస్తుంది అంటే, పాస్టర్ గారు మీరు వాక్యం చెప్తున్నారు బాగానే ఉంది, కానీ ఇదంతా జరిగే పని కాదు, ఇది మా జీవితంలో జరిగే పని కాదు, అపోస్తులు అప్పుడే వెళ్ళిపోయినారు అని మీరు అనుకుంటున్నారు కదా దేవుని బిడ్డలారా. హల్లెలూయా. అందరూ సరే దేవుని స్తోత్రం చెల్లించండి. ఎందుకంటే మీరు పరిశుద్ధులు, మీరెవరు అందరూ. కానీ పాపికి మాత్రము దేవుని రక్షణ దొరుకుతుంది. పౌలు పాపాత్ముడు కాబట్టి ఆయన దేవుని శక్తిని అనుభవించినాడు. అందుకే తిమోతి రాసిన పత్రిక కానీ, ఫిలిప్పి రాసిన పత్రిక కానీ, కొలస్సీలో రాసిన పత్రిక కానీ మొదట ఆయన బలహీనత చెప్తుండు. నేను క్రైస్తవులను హింసించిన, నేను దూషకుడిని, హింసకుడిని, కానీ ఆ దీనులను ఆదరించే దేవుడు నన్ను కరుణించిండని పౌలు చెప్పిండు. హల్లెలూయా. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు క్యాన్సర్ ఉంటే మీరు ఏమని చెప్తారు? నాకు క్యాన్సర్ లేదు అని చెప్తారా, క్యాన్సర్ ఉందని చెప్తారా? చెప్పండి. మీకు ఏదన్నా హార్ట్ ప్రాబ్లం వస్తే ఇంట్లో ఉంటారా, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళిపోతారా? లేకపోతే మన శరీరంలో ఏ అనారోగ్యం ఉన్నా డాక్టర్ దగ్గర సిగ్గుపడతారా, లేకపోతే ఉన్నది చెప్తారా? అట్లనే ఆ డాక్టర్ దగ్గరికి ఉన్నది చెప్పినా ఏదో ఒకరోజు భూమిని విడిచిపోతాం. కానీ ఈయన పరమవైద్యుడు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి నీ హృదయం ఓపెన్ చేసి, నాలో ఈ బలహీనత ఉంది ప్రభువా, నాలో ఈ బుద్ధి ఉంది ప్రభువా, నేను అనేక సార్లు దీని నుంచి బయటికి రావాలని ప్రయాసపడుతున్నా, కానీ నా జీవితంలో ఈ మార్పు వస్తలేదు ప్రభువా అని యథార్థంగా నువ్వు డాక్టర్ దగ్గర ఎట్లయితే ఒప్పుకుంటావో, దేవుని సన్నిధిలో మోకాలను ఒప్పుకుంటే
ఎట్లయితే మరియా ఆయన వాక్కును అంగీకరించినప్పుడు సర్వోన్నత శక్తి కమ్మిందో మీ జీవితంలో కూడా మీ కుటుంబంలో దేవుని ఆత్మ కమ్ముతుంది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బాప్తిజం గురించి పౌలు చెప్తున్నాడు, బాప్తిజం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదంటే నీళ్ళలో ముంచి లేచి పాపాలు ఇంకా ఎక్కువ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరైతే సిలువని విని వాళ్ళని రక్షకుడుగా హృదయపూర్వకంగా అంగీకరించినారో, వాళ్ళ జీవితాన్ని విడిచిపెట్టినారో వాళ్ళు మాత్రమే దేవుని ఒక రాజ్యాన్ని శాసంత్రించుకున్నారు. దేవుని బిడ్డలారా, మరి ఎందుకు ఈ లోకంలో ఈ వెలుగు వెలిగించబడతలేదని అంటే యోహాను సువార్తలో ఒక మాట మనం చదువుకుందాం. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం నుంచి నేను చదువుతా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అదిత్య కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతివాడు నశింపగా నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్ష పొందుటే గాని లోకము తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకమునకు పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచి వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసించిన వాడు విశ్వసింపని వాడు దేవుని అదిత కుమారి నామందు విశ్వసించలేదు గనక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకమునకు వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని ప్రేమించక చీకటినే ప్రేమించిరి అని ఇక్కడ ఉంది. దేవుని బిడ్డలారా, ఎందుకు అపోస్తులు 12 మంది అపోస్తులు భూమిని తలకిందులు చేసినారు? మనం 20-30 సంవత్సరాలు దేవుడితో తిరిగినా వాళ్ళు 3 సంవత్సరాలు దేవుడితో తిరిగి ప్రపంచాన్ని తలకిందులు చేసినారు. మనం ఇన్ని సంవత్సరాలు దేవుడితో ఉన్నా ఎందుకు గొప్ప కార్యాలు చేయగలుగుతలేము అని అంటే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏముందంటే వెలుగు లోకమునికి వచ్చాను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని ప్రేమించక చీకటినే ప్రేమించితిరి. వెలుగు లోకంకి వచ్చిందంటే చీకట్లో అన్ని చెడు పనులు చేస్తూ ఉంటారు. అవునా? ఇక్కడ మీరు అందరూ ఆరాధన అయినాక ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటారు. ఇంటికి వెళ్ళినాక మన భాష మారిపోతుంది. భర్త ఏమనంటే ఆ ప్రైజ్ లార్డ్ ఉండదు, అప్పుడు ఏమండి అని ఉండదు. భార్య మారిపోతాడు, భర్త మారిపోతారు. ఇక్కడ మరియా అంటారు, అక్కడ పోయినాక ఇక వేరే పేర్లు పెట్టవలసి వస్తుంది. హల్లెలూయా. అయితే ఎందుకో ఈ వెలుగు అనేకుల్లో వెలిగించలేకపోతుంది అని అంటే వాళ్ళ క్రియలు చెడ్డవైనందున, అందరు మంచిగా వినండి, వాళ్ళ క్రియలు ఏమైనాయి అందుకే వెలుగులోకి వస్తలేదు. తాగేవాడు రాత్రి తాగుతాడా పొద్దున తాగుతాడా? ఇప్పుడు పొద్దున కూడా తాగుతున్నారు. కానీ చాలా మట్టికి ఏం చేస్తారు తాగేవాళ్ళు? ఏదైనా ప్లాన్ చేయాలా, దొంగతనం చేయాలంటే రాత్రి చేయాలి, పొద్దున చేయడు దొరికిపోతామని. ఎందుకంటే అందరికీ కూడా కనిపిస్తుందని. అదేవిధంగా మనం యేసు ఒక వెలుగులోకి వస్తలేము, యేసు ఒక వెలుగు మన అంతరంగంలో ప్రకాశిస్తలేదు. నేను కూడా గొప్ప ఆత్మ సంబంధంగా ఎదుగుతలేకపోతున్న కారణం ఏంటంటే మన క్రియలు చెడ్డవైనందుకు, రెండోది మనము చీకటినే ప్రేమిస్తున్నందుకు. హల్లెలూయా. నేను నా సాక్ష్యం చెప్తా దేవుని బిడ్డలారా. నేను పటంచెర్ల వర్క్షాప్ ఎలక్ట్రికల్ ప్యానల్ బోర్డ్స్ మా వర్క్షాప్ బిజినెస్ నడుస్తున్నప్పుడు నేను నా ఇష్టానుసారంగా జీవించి నేను ఏమనేవానంటే మా నాన్న చాలా గొప్ప సేవ చేసిండు మా నాన్న. అయితే నేనేమనేవానంటే దేవుణ్ణి, నువ్వు నిజంగా దేవుడైతే దిగిరా, నువ్వంతా డ్రామా యాక్టింగ్ చేస్తావు, సేవకులు పిలిపించి ఏదో స్టోరీలు చెప్పి మాయమాటలు చెప్పి నడిపిస్తావు. దేవుడైతే నువ్వు సర్వశక్తి దేవుడైతే నువ్వు దిగిరా, మనిషితో మాట్లాడినట్టు నువ్వు మాట్లాడితే నేను నమ్ముతా, అప్పటి వరకు నువ్వు నమ్మా, నువ్వు ఎవడివో నాకేం తెలుసు అని ఒకరోజు అనేసి వదిలేసిన. హల్లెలూయా. ఈ మాట ఎప్పుడంటామంటే దేవుడు ఎవరినైతే ఏర్పరచుకుంటాడో వాళ్ళని బాగా శ్రమల్లోకి నడిపిస్తాడు. ఎందుకంటే మనం సహజంగా విన్నాము కదా, నడిపించినప్పుడు దేవుడు ఈ మాటలు మనతో అనిపించినప్పుడు దేవుడు గురించి నేను విన్నప్పుడు దేవుడంతా అబద్ధము అని నా లోపల ఉన్న శక్తిమంతుడు కానీ ఆయన ఎవరిని కూడా రక్షణలోకి నడిపించాడు అనుకున్నా. ఒకసారి మా సిస్టర్ని ఒక మీటింగ్లో వెళ్ళి డ్రాప్ చేయమంటే నేను డ్రాప్ చేసి వస్తుంటే వాళ్ళు ఏం చేశారంటే చర్చి గేట్ వేసినారు. నేను చర్చికి వెళ్ళాను, చర్చి గేట్ వేసేస్తే ఇప్పుడు నేను ఇరికిపోయినా, బయటికి వెళ్ళలేను, కూర్చోపోతే బాగుండదని అక్కడ నేను కూర్చొని నాకు చాలా కోపంతో ఉన్నప్పుడు దైవ సేవకుడు వాక్యం చెప్తా ఉన్నాడు. దేవుడు సర్వశక్తిమంతుడు అంటే నేను వినలే, కానీ నాకెందుకో కొంచెం అనిపించింది, నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు నిజంగా ఈ లోకాన్ని నువ్వు ఏలినవాడు అయితే, నువ్వు రాజులకు రాజు, ప్రభు అయితే నువ్వు నాతో ముఖాముఖిగా మాట్లాడు అన్నాడు.
అప్పుడు ఆ దేవుడు ఒక శక్తి నాలో కమ్మినప్పుడు నాలో పశ్చాత్తాపం వచ్చింది. నా జీవితంలో నా అంతరంగంలో ఏం జరుగుతుందో నాకు అర్థమైతలే. నాకు ఏడుపు అంటే నచ్చదు, ఏడ్చేలు అంటే నాకు అస్సలే నచ్చదు. కఠినంగా బ్రతకాలనే మనసు ఒక రకమైన పశ్చాత్తాపం వచ్చినప్పుడు అప్పుడు నాకు తెలిసింది, నువ్వు నిజంగా దేవుడు సర్వోన్నతుడు శక్తిమంతుడు అని. నేను బాప్తిజం తీసుకున్నాక కొందరు నా స్నేహితులు నన్ను నమ్మలేరు. ఒక స్నేహితుడు కోమాలకు వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు ఈయన నిజమా కాదా అని మా తల్లిదండ్రులు ఎందుకు బాప్తిజం తీసుకున్నావు, దేవుడిని మోసం చేసినావు అని తిట్టిండు. నాకు నిజంగా భయం వేసింది. కానీ దేవుడు ఎంత సర్వశక్తిమంతుడు అంటే, మనం పాపములో పడిపోయి సమాధి చేయబడ్డా, పాతాళంకి వెళ్ళినా పాతాళం నుంచి లేవనెత్తివాడు దేవుడు. హల్లెలూయా. ఈ మాటలు మీకు కొన్ని చెప్తున్నా, అందరూ వినండి దేవుని బిడ్డలారా. ఒక వ్యక్తి చనిపోయిన వ్యక్తిని మనం లేపలేము. చనిపోయినాక ఆయన శరీరం అంతా వెళ్ళిపోయి ఆయన ఎముకలుంటే ఆయనను మనం ముట్టలేము, మనం అసాధ్యం అంటాం. ఆ శరీరం అంతా మట్టిలో కలిసి ఎముకలంతా కూడా వెళ్ళిపోయినాక ఈయన బతుకుతాడా అంటే మనము బతుకము అంటాము. కానీ దేవుడు ఎండిన ఎముకలకి జీవం ఇచ్చినట్లు మీ సంఘంకి ఒక హెచ్చరికగా దేవుని పరిశుద్ధాత్మ ద్వారా చెప్పేది ఏంటంటే, మీరు ఎండిపోయిన వాళ్ళు ఎవరైనా నిజంగా ఉంటే, దాహం కలిగి నిజంగా ఉంటే, అట్లాంటి ఎండిన ఎముకకి దేవుడు మీకు జీవం ఇచ్చి ఒక సైనికుడు వల్ల నిలబడతారు దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆ విధంగా తయారవ్వాలంటే మీకు విశ్వాసం ఉండాలి దేవుని బిడ్డలారా. అబ్రహాం ఒక విశ్వాసం గురించి నేను చెప్పి ముగిస్తా, దయచేసి నన్ను క్షమించండి టైం అయిపోతే. అబ్రహాం ఒక విశ్వాసం ఏంటంటే, అబ్రహాము ఆయన కల్దీల దేశంలో ఉన్నప్పుడు విగ్రహాలు చేసేవాడు. ఆయనకి 75 సంవత్సరాలు ఆయన తల్లిదండ్రులతో అన్నదమ్ములతో ఆయన కలిసిమెలిసి ఉన్నాడు. ఇది లాస్ట్ ముగిస్తుంది దేవుని బిడ్డలారా. ముగిసినప్పుడు అప్పుడు ఇజ్రాయెల్ దేశం లేదు, దేవుని బిడ్డలు లేరు, ఇజ్రాయెల్ అనే మాటనే లేదు. ఆ కాలంలో దేవుడు అబ్రహాంని పిలిచిండు, అబ్రహామా అని పిలిచిండు. పిలిచినప్పుడు అబ్రహాం ఏం చేసిండంటే, పిలిచి బయలుదేరిండు. బయలుదేరేటప్పుడు అబ్రహాంతో తన స్నేహితులు అనేకులు ఉన్నారు. అప్పుడు అబ్రహాంతో అని అంటారు, అబ్రహామా దేవుడు పిలిచిండని నువ్వు పోతున్నావు కదా, మాకు దేవుణ్ణి చూపి మేము కూడా బయలుదేరుతాం. మనకి పంట పండాలంటే వర్షం వస్తుంది కాబట్టి వర్షాన్ని దేవుడు అంటాం. మనము బయట పని చేసుకోవాలంటే సూర్యుడు కావాలా, సూర్యుడి మనం దేవుడు అంటాం. తర్వాత మనం ఏదన్నా హాని జరిగినప్పుడు రాళ్ళు వెనకాల దాచుకుంటాం, రాయిని దేవుడు అంటాం. ఓ అబ్రహామా నీ దేవుడిని నాకు చూపి అని అబ్రహాంని ఎంతో శోధించినారు. అబ్రహాము బయలుదేరేటప్పుడు ఎటు పోతుండో అబ్రహాంకి తెలియదు. అబ్రహాంకి గూగుల్ మ్యాప్ లేదు. అబ్రహాము ఎటు పోతుండో తెలియలేదు, ఎటు వెళ్తాడో తెలియదు. అబ్రహాము దేవుణ్ణి గుడ్డిగా నమ్మిండు, ఆయన నీతిమంతుడుగా ఎదిగిండు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం స్థానంలో మననే ఉండి, ఓ దేవుని బిడ్డలారా దేవుడు పిలుస్తున్న బయలుదేరి రా అన్న వెంటనే 100 చూస్తాం మనం. కానీ అబ్రహాము ఎటు పోతుండో తెలియదు, ఎక్కడికి వెళ్తుండో తెలియదు. ఆయన ఒక ఊరు దాటి ఇంకో ఊరికి వెళ్తే శత్రువులు ఉంటారో తెలియదు, నేను ఏమైపోతానో తెలియదు. ఆయన దేవుని స్వరం విన్నాడు, ఆయన నమ్మిండు, ఆయన నడిచిండు. దేవుడు ఆయనను ఒక జనాంగంగా ఒక దేశంగా చేసిండు. హల్లెలూయా. తర్వాత అబ్రహాంని దేవుడు కానానికి తీసుకొచ్చిండు, తన కుమారుణ్ణి ఇచ్చిండు. కుమారుని ఇచ్చినాక, ఓ అబ్రహామా ఈ కుమారుని నువ్వు బలి అర్పి అని అన్నాడు. అబ్రహాము నాకు కుమారుడు కావాలని అబ్రహాము దేవుడిని అడగలేడు, కానీ దేవుడే ఇచ్చిండు. అబ్రహాము కుమారుని తీసుకొని వెళ్తా ఉన్నాడు. 3 రోజులు టైం ఇచ్చిండు. ఈ 3 రోజులు అబ్రహాంని పరీక్షిస్తుండు. ఈ 3 రోజులు అబ్రహాంకి ఆలోచన వచ్చిండొచ్చు, ఇది దేవుడు మాట్లాడిందా సాతాను మాట్లాడిందా, ఇది నిజమా అబద్ధమా, దేవుడే నాకు కుమారుడిచ్చిండే, మళ్ళీ ఇప్పుడు దేవుడే తీసుకుంటుండే. దేవుడు అంత భయంకరంగా అబ్రహాంని పరీక్షించిండు. అబ్రహాం బలిపీఠం మీద పెట్టిండు. అబ్రహాంకున్న విశ్వాసం ఏంటంటే, ఇసాకు బలి అర్పి ఆయనని దహన బలి ద్వారా కాల్చి బూడిదైపోయినా నా దేవుడు శక్తిమంతుడు, బూడిదల నుంచి జీవము తీసుకొస్తాడు అని. ఇది విశ్వాసం అంటే, ఇది స్టాండ్ అంటే, ఇది ఒక క్రైస్తవుడుకున్న విశ్వాసం, ఒక శక్తి. ఒక క్రైస్తవుడుకున్న విశ్వాసం ఒక బలం. పాటలు దేవదూతలు కూడా పాడతాయి, ప్రార్థన అనేకులు కూడా చేస్తారు. విశ్వాసం అనే శక్తిలో నువ్వు నడవాలంటే అబ్రహాం ఆ విధంగా నడిచిండు దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళ ఊరు మారిపోయింది. వాళ్ళు యెరూషలేములో ఉండే వాళ్ళు బబులోను దేశంకి వెళ్ళారు. బబులోను దేశం అన్య దేవత దేశం. వాళ్ళ పేర్లు మారిపోయింది, వాళ్ళ రాజు మారిపోయిండు, వాళ్ళ సాంప్రదాయాలు మారిపోయినాయి, అన్నీ మారిపోయినాయి. కానీ వాళ్ళ లోపల దేవుడు మాత్రం మారలే. హల్లెలూయా.
మనం శ్రీనివాసు నుంచి సైమన్ అని పెట్టుకుంటాం, మంగమ్మ నుంచి మరియా అని పెట్టుకుంటాం. పేర్లు మారుతాయి, పైన వస్త్రాలు మారుతాయి, పైన ఫోటో మారుతుంది, కానీ మన అంతరాత్మలో నిజంగా మనకి మారు మనసు రాదు. హల్లెలూయా. నిజంగా విశ్వాసం దేవుడు నీలో నివసిస్తే, షడ్రక్ మేషక్ అబద్ధికుతో ఏమన్నాడంటే, లక్షల ప్రజల్లా ఈ ముగ్గురు నుంచున్నారు. లక్షల ప్రజల్లా ఈ ముగ్గురు నుంచున్నప్పుడు, నేను ఈ ప్రతిమకు మొక్కము, మా దేవుడు నన్ను రక్షించకపోయినా, ఇది విశ్వాసం. హల్లెలూయా. రక్షించకపోయినా నేను మాత్రం మీకు మొక్కను అన్నప్పుడు, వాళ్ళని అగ్నిలో వేసిన వాళ్ళు ఆ చెక్కకి గాలికి బూడిదైపోయినారు. కానీ వాళ్ళని అగ్నిలో వేస్తే దేవుడు అది చూడలేక వాళ్ళ కొరకు దేవుడు అగ్నిలో దిగొచ్చిండు. నీ జీవితంలో, కుటుంబంలో దేవుడు దిగి రావాలంటే దేవుడు దిగిరాడు. నువ్వు కూడా మరియాలాగా నువ్వు మొదట దిగిరా. దేవుడు అద్భుత కార్యం చేస్తేనే నేను నడుస్తా, దేవుడు సూచక్రియలు చేస్తే నేను బతుకుతా, నాకు సంఘంలో మర్యాద ఇస్తే నడుస్తా అంటే దేవుడు దిగిరాడు. దేవుని బిడ్డలారా, దేవుని ఒక శక్తి దిగి రావాలంటే మొదట నువ్వు సమర్పించుకొని దిగిరా. యవనస్తుల దేవుని ఆత్మకారం జరగాలంటే నీ లోపల ఉన్న సంపుకొని నువ్వు దిగిరా. అప్పుడు దేవుని ఒక శక్తిని దిగొస్తుంది, నీ ద్వారా అనేకులకి క్రీస్తు ప్రకటిస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభుకి 100 మంది వద్దండి, 2 3 చాలు, 2 చాలు, 12 మంది అపోస్తలులు చాలు. తోమా ఒక్కడు భారతదేశాన్ని తలకిందులు చేసినాడు. 100 మందితో దేవుడు బతకడు. 1-2 విశ్వాసం కలిగి జీవిస్తే వాళ్ళ మధ్యలో దేవుడు నివసిస్తాడు. దేవుడు ఎక్కడైతే నివసిస్తాడో దేవుడు అగ్ని అక్కడ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధులుగా మారిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, సాతాను మాటలు యవన బిడ్డలకి చక్కగా చెప్తున్నా వినండి. తాగుదామన్న వెంటనే దాన్ని అంగీకరించి ఎట్లయితే తాగుతారో అది బంద్ చేసి, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు చక్కగా నువ్వు నడువు అన్ని ఆ విషయాలను ఎట్లయితే అంగీకరిస్తారో అది బంద్ చేసి దేవుని ఒక వాక్యాన్ని అంగీకరించడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా. దేవుడు మీరు పాపి అంటే నేను పాపి అని ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ మనస్సాక్షిని మీరు చంపుకోకండి, మీ మనస్సాక్షిని బ్రతకనివ్వండి. మీ మనస్సాక్షి మీ తప్పులు బయలుపరిచినప్పుడు యథార్థంగా దేవుడి దగ్గర ఒప్పుకోండి. దేవుడు మీలో దిగొచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. క్రైస్తవులు ఎట్లా బతుకుతారో తెలుసా దేవుని బిడ్డలారా? ఒక బ్రదర్ అన్నాడు, నేను బిజినెస్లో ఉన్నా, నేను చర్చికి రాలేను, నేను చాలా సంపాదించుకోవాలా, మీరు చర్చికి రమ్మంటే నేను రారు అన్నాడు. కానీ క్రైస్తవుడు ఎట్లా బతుకుతాడు చెప్పండి? రొట్టెల వల్ల కాక దేవుని ప్రతి మాట వల్ల జీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మీరు నిజంగా చెప్తున్నా. మేము వారం రోజులు ఉపవాస కూటాలు ఉంటాయి మా పాస్టర్లకి, 1 వీక్. ఓన్లీ వాటర్ తాగుతాం, కానీ మేము ఉపవాసం ఉన్నాను మాకు తెలియదు. మోషే 40 దినాలు సినాయి పర్వతంలో ఏమి తినకుండా తాగకుండా దేవుడితో సహవాసం చేసిండు. దేవుడు అంటే మాటలు కాదు, ఆయన ఒక శక్తి. దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు మన జీవితంలో వస్తే ఒక గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. నువ్వు లోకానికి ఒక వెలుగులాగా ఉంటావు. నేను ఈ విషయం మీ బాధతో నేను చెప్తున్నా ఏంటంటే, స్వస్థతల కొరకు ఆశీర్వాదాల కోసం దేవుడి దగ్గరికి రాకండి. ఆయన ఎట్లా నీకు స్వస్థపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, కానీ ఆయన కొరకు మీరు బతకడానికి దేవుడి దగ్గరికి రండి. ఆయన కొరకు జీవించడానికి దేవుడి దగ్గరికి రండి. అట్లాంటి వ్యక్తుల కొరకు దేవుడు కన్నీరు గారుస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా మోకాలుండి ఏడుస్తూ ఉన్నాడు. మనం మెరీ క్రిస్మస్ అని చెప్తున్నాం, కానీ ఆయన మోకాలుండి మనల్ని చూసి సంఘముల ఆ పాపాలన్నీ చూసి తండ్రి దగ్గర ఏడుస్తున్నారు. వీళ్ళు క్రిస్మస్ క్రిస్మస్ అంటున్నారు, కానీ ప్రభువా ఇగో వాళ్ళ పాపాలు కనిపిస్తున్నాయి అని ఆయన మోకాలుండి ఈరోజు కూడా నీ కోసం నా కోసం ఏడుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఇది మన అంతరంగంలో వెలిగించబడి మీరందరూ కూడా ప్రతి దినము దైవ సేవకులు చెప్పినట్టు ప్రతి దినము మనం యేసుని మన జీవితంలో తన కుమారుడు అంగీకరించాలా. ప్రతి దినం మనం క్రిస్మస్ చేసుకోవాలా. ప్రతి దినం ప్రతి క్షణం యేసు మన లోపట ఉండాలా. ఈ యేసు ఉన్నన్ని రోజులు నీ ఆత్మీయ జీవితం శాంతి సమాధానంగా కొనసాగుతుంది. నీ వల్ల అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ వల్ల దేవుని ఒక నామ ఘనత మహిమపరచబడుతుంది. హల్లెలూయా. కాబట్టి విన్న వాక్యాన్ని బట్టి అందరం కూడా ఒకసేపు మోకాలని మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. క్షమించండి దేవుని బిడ్డలారా, సమయం అయిపోయి అందరూ కూడా కొద్దిసేపు మోకాలుండి మనం ప్రార్థన చేద్దాం. నిజంగా మరియా స్థానములో మనం ఉంటే ఏం చేస్తాం దేవుని బిడ్డలారా? మరియా స్థానములో నువ్వు ఉంటే మనం ఏం చేస్తాం? ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. అబ్రహాం స్థానములో మనం ఉంటే మనం ఏం చేస్తాం? షడ్రక్ మేషక్ అబద్ధిక్ స్థానంలో ఉంటే మనం ఏం చేస్తాం?
దేవుడు ఈరోజు మన మధ్యలో కాదు, మనలో నివసించాలనుకుంటున్నాడు. దాని కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు. ఆయన రక్తం అంతా కూడా, ఆయన శరీరంలో రక్తం లేదు దేవుని బిడ్డలారా. కొద్దిసేపు మన శరీరంలో ఒక చేతిలో రక్తం సరఫరా కాకపోతే మన శరీరం అంతా తిమ్మిరెక్కుతుంది కదా. యేసుక్రీస్తు శరీరంలో రక్తం లేదు. ఆయన సిలువలో 2 చేతులు మీ కొరకు ఈరోజు చాపున్నాడు. నేను పుట్టినందుకు సంతోషమే, ఒకసారి నన్ను చూడండి అని ఆయన సిలువలో ఆయన చేతులు కాళ్ళు గజగజ వణుకుతా ఉన్నాయి. ఆయన రక్తం లేదు, సిలువలో ఆయన వణుకుతా ఉన్నాడు. ఎందుకు ప్రభువా ఇట్లా నువ్వు 2 చేతులు చాపి ఇట్లా అయిపోయినావంటే, నేను మంచోడిని కానీ నీ పాపము నన్ను ఇట్లా చేసిందని యేసుప్రభు అంటుండు. నీ పాపము నన్ను దిగంబరిగా చేసింది, నీ పాపము నన్ను అవమానపరిచింది, నీ పాపము ఈ రోజు నన్ను సిలివేసింది. నేను నా కొరకు కాదు, మీ కొరకు ఈరోజు నేను చనిపోయినా, మీ కొరకు నేను ఈరోజు ఉన్నా అని ఈరోజు ఆయన 2 చేతులు జాపి ఈరోజు మీ అందరినీ కూడా దేవుడు పిలుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎవరు ఆయనను హత్తుకోగలుగుతారు? ఎవరు ఆయన దగ్గరికి రాగలుగుతారు? ఆయనకి నువ్వు దూరం నుంచి పాటలు పాడితే ఆయన సంతోషించాడు, దూరం నుంచి ప్రసంగాలు చేస్తే ఆయన సంతోషించాడు. అక్కడి పాటలు పాడడం తప్పంటలే. దేవుని బిడ్డలారా, మనం ఆరాధించాలా, మనం వాక్యాన్ని బోధించుకోవాలి. కానీ ఆయన ఏమంటుండంటే, మీరు నన్ను హత్తుకోండి, మీరు నాతో నడవండి. ఆయన సమాధి చేయబడి తిరిగి లేచిండు. అదే విధంగా దేవుడు కూడా ఒకరోజు మనం లేపుతాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నిజంగా మనం అందరం కూడా విశ్వాసంతో అందరం కూడా ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లించి, నీ కృప మాకు దయచేయండి ప్రభా, అందరం కూడా మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా, నీకు స్తోత్రం, స్తోత్రం. అందరం కూడా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి యొక్క క్రిస్మస్ దినాన్ని ప్రత్యేకంగా బైబిల్ని నిలబెట్టి ప్రభావ మీరు మాట్లాడిన విషయాలన్నిటిని బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి ప్రభా ఈ దినం ప్రభా తండ్రి మేము మీ దగ్గరికి సమీపంగా రావటానికి ప్రభా పరిసైనటువంటి నికోదేంతో మాట్లాడినటువంటి మాటల్ని జ్ఞాపకం చేసుకోవటానికి నాయన ప్రభా తండ్రి ప్రభా సిలువని గూర్చిన వార్త నశించే వారికి వేరేతనం కానీ అని రక్షింపబడుతున్న మాకు అది దేవుని శక్తిగా ప్రభా తండ్రి యేసు ప్రభా మీరు ఇంత ప్రణాళిక కలిగి ఈ లోకంలోనికి వచ్చారు అని ప్రభా మేము వింటూ ఉన్నప్పుడు తండ్రి మేము కూడా మీకు సమీపంగా దగ్గరికి రావడానికి మీరు సహాయం చేయండి ప్రభా తండ్రి. మీరు ఎలాగైతే తగ్గించుకుని ప్రభా పరిశుద్ధాత్మ ద్వారా కన్య గర్భంను ధరించబడి ఎలాగైతే ఈ లోకంలోనికి వచ్చారు ప్రభా, మా జీవితంలోనికి కూడా ప్రభా అలాగా ప్రభా మీరు రావడానికి ప్రభా మాకు తండ్రి మీరు సహాయం చేయమని వేడుకొని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీ నీతి మీ రాజ్యాన్ని వెతకలాగా ప్రభా మీ బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దండి ప్రభా. తండ్రి మిమ్మల్ని కలిగి ఉన్నప్పుడు కలిగే గొప్ప సంతోషాన్ని మా అందరికీ కూడా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీరిచ్చే సంతోషము లోకం ఇచ్చినట్టుగా ఉండదు, కానీ అది పరలోక సంబంధమైన సంతోషము, ఆనందం ఉంటుంది. కాబట్టి ప్రభా అలాంటి గొప్ప ఆత్మీయ సంతోషాన్ని సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఇంకా వాక్యంలో లోతైనటువంటి సత్యములలోనికి సంఘాన్ని నడిపించండి ప్రభా. మీకు సమీపంగా వచ్చి సంఘము నానాటికి బలాభివృద్ధి ఫలాభివృద్ధి చెందటానికి మీరు కృప చూపండి. ఈ క్రిస్మస్ మాసంలో ఈ క్రిస్మస్ దినాన ప్రత్యేకంగా కొంతమంది బిడ్డలు తండ్రి వచ్చినారు తండ్రి ప్రభా, వారందరూ కూడా దీవించండి ప్రభా. క్రమముగా మీతో పాటు ఉండడానికి కూడా మీరు కృప దయచేయండి ప్రభా. మీకు దూరంగా ఉండి మీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేం. కాబట్టి ఈ క్రిస్మస్ మాసము ఒక ప్రత్యేకమైన దినంగా మేము వచ్చి ఉండగా ప్రతి వారం కూడా మీ సన్నిధికి రావటానికి ఇక్కడున్న వారందరికీ కూడా మీరు తండ్రి ప్రభా అలాంటి సిద్ధపాటు దయచేయండి, అలాంటి మనసును మీరు అనుగ్రహించండి ప్రభా. మీకు తండ్రి ప్రభా మీ మందిరంలో దొరికే మేలుల చేత తృప్తిపరచండి, మీరు మహిమ పొందండి. ఈ క్రిస్మస్ దినాన మీరు ప్రభా సంఘంతో మాట్లాడినందుకు కూడా మీకు వందనాలు. ప్రతి యవనస్తులు కూడా వారి జీవితంలో ప్రత్యేకమైనటువంటి బిడ్డలుగా ఉండడానికి కూడా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అపోస్తలులు ప్రభా ప్రపంచాన్ని 12 మంది కదిలించగలిగారు. సంఘంలో ఒక్కరిద్దరు ప్రభా నమ్మకమైన వాళ్ళు ఉంటే సంఘము కదిలించబడగలిగే కృపను మీరు ఇస్తారు. కాబట్టి నమ్మకమైన వారిని సంఘంలో లేవనెత్తి ప్రభా తండ్రి ప్రభా లోకంలో తల క్రిందలో చేయవారుగా ప్రభా ఎలాగైతే ఆ రోజుల్లో బిడ్డల్ని వాడుకున్నావో ఈ దినంలో కూడా అలాంటి గొప్ప ఉజ్జీవాన్ని సంఘంలో మీరు తీసుకురండి. సంఘం ద్వారా మీరు మహిమ పొందండి. మీ రాజ్యం కట్టుటలో మా వంతు కృషి మా వంతు పని కూడా మేము నమ్మకంగా చేయడానికి సహాయం చేయండి. యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్.